స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్ లో కూర్చొని ఉన్నారు. ఒక అమ్మాయి మాత్రం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడు తన ఫ్రెండ్ ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. మరేం లేదు, నిన్న టీచర్ చెప్పిన లెసన్స్ లో ఒక విషయం సరిగ్గా అర్థం కాలేదు, అదే ఆలోచిస్తున్నా. దాని గురించి ఇంతలా ఆలోచించడం దేనికి, ఇప్పుడు ఎలాగో టీచర్ వస్తారు కదా, అడుగు చెబుతారు అని అంది తన ఫ్రెండ్. ఇంతలోనే టీచర్ క్లాస్ రూమ్ లోకి వచ్చారు. మరో లెసన్ చెప్పారు. తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన డౌట్స్ ని అడిగారు. కానీ పల్లవి మాత్రం అలాగే కూర్చొనుంది. ఇంకా టైం అయిపోవడంతో టీచర్ వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న తన ఫ్రెండ్, ఏంటి పల్లవి, నీ డౌట్ ఎందుకు అడగలేదు అంది. అడగాలని అనుకున్నాను, కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయమేసి ఆగిపోయాను అని అంది. అలా మొహమాట పడితే ఎలా అంటే, నాకు వచ్చిన డౌటే ఎవరికైనా వస్తుందేమో, వాళ్ళు అడుగుతారు కదా అని వెయిట్ చేస్తున్నా, మరి ఇప్పుడు ఎవరు అడగలేదు కదా అని అంటుంది తన ఫ్రెండ్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇది ఇలాగ కొనసాగితే నీకు భయం ఇంకా పెరిగిపోతుంది. అడగాల్సినప్పుడు అడగడం, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ప్రతిసారి ఎవరు మనకు సాయం చేయరు. అప్పుడే మన మీద మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఏదైనా చేయగలమనే నమ్మకం వస్తుంది.